హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి G5లో తెలుగులో రిలీజ్ అయిన హిసాబ్ బరాబర్, అంటే సెటిల్ అకౌంట్స్ అని అర్థం అనమాట. స్టారింగ్ మాధవన్ అండ్ కృతి కుల్హారి గారు. సో 1 hour 50 minutes రన్ టైంతో ఉన్న ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ బాగుంది. ఓవరాల్గా యావరేజ్ అనొచ్చు. అయితే ఏం బాగలేదని నన్ను అడిగితే ఈ స్కామ్స్ని బయటపెట్టే మూవీ స్టోరీ లైన్స్ చాలానే వచ్చాయి. బట్ ఈ మూవీ మాత్రం బ్యాంకులో జరిగే స్కామ్ గురించి చూపించారు. అంటే పాయింట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టిందనమాట. ఎగ్జాంపుల్, మన సాహోలో చేసిన పోలీస్ రోల్లో ఉన్న క్యారెక్టరే ఈ సినిమాలో విలన్ అనమాట. అస్సలు సెట్ అవ్వలేదు ఈ మూవీలో అయితే. అంత సీరియస్ క్యారెక్టర్ని ఇందులో చాలా కామెడీగా చేశారు. ఇంకా కృతి కుల్హారి గారి రోల్ అయితే కంప్లీట్లీ వేస్టెడ్ అనిపించింది. స్టోరీ లైన్ విషయానికి వస్తే, రైల్వేలో పనిచేస్తున్న టీసీ అయిన రాధే మోహన్ అలియాస్ మాధవన్ గారి బ్యాంక్ అకౌంట్ నుండి 27.50 పైసలు కట్ అవుతాయి అనమాట. ఎందుకు ఇలా కట్ అయింది అని చెప్పేసి బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సో అతను అలా కంప్లైంట్ ఇచ్చాక జరిగే సబ్సిక్వెంట్ యాక్టివిటీస్ వల్ల బ్యాంక్లో ఒక స్కామ్ జరుగుతుందని చెప్పేసి అనుమానం అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ స్కామ్ ఏంటి అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీలోని కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. స్కామ్ గురించి చెప్పిన పాయింట్స్ బాగున్నాయి. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ మూవీ చూశాక థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు కూడా. అంత మంచి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ మూవీలో అంతా కూడా క్లమ్జీగా వెళ్తుంది. అంటే అటు లవ్ స్టోరీని మిక్స్ చేస్తాడు, సడన్గా మళ్ళీ వీళ్ళని కామెడీగా చూపిస్తాడు, మళ్ళీ సడన్గా సీరియస్గా ఈ స్కామ్ గురించి ఇన్సిడెంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. సో ఇవన్నీ బ్లెండ్ చేసేసరికి మూవీ అంతా కూడా కామెడీ అయిపోయింది. సో ఇంకా బెటర్ రైటింగ్తో మంచి మెసేజ్ ఇచ్చిన అట్లీస్ట్ మూవీ వుడ్ హ్యావ్ బీన్ అబోవ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ మాధవన్ గారికి ఇలాంటి రోల్ ఇంకా బాగా సెట్ అయింది కూడా. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి జస్ట్ టైం పాస్ కోసం అలా ఒకసారి చూడొచ్చు అంతే. ఒకవేళ మీరు కూడా మూవీ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.